స్వాతి, అంటే చాలా కాలం నుంచి ఆయన వయసు రీత్యా కావచ్చు, అలాగే అతని ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులతో కావచ్చు, కొంతకాలంగా ఆయన బయటికి కూడా రావడం జరగట్లేదు. ఇంట్లోనే ఉండడం, అలాగే ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా మరింత అస్వస్థతకు గురైనట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో ఆయన పరంపదించడం జరిగింది. అయితే ఆహ్, మొదటి నుంచి కూడా ఆయన ఎటువంటి అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా చాలా తొందరగానే నేను కోలుకుంటాను. ఎందుకంటే నాకు ఆ కళాంధుల ఆశీస్సులు ఉన్నాయని అందరితో అంటూ ఉండేవారు. అటువంటి వ్యక్తి ఈ రోజు లేరు అనేటువంటి విషయాన్ని నిజంగా టాలీవుడ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి. సో అది ఆయన కొడుకు అయినటువంటి కోట ప్రసాద్ 2010 జూన్ లోని ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన దగ్గర నుంచి కూడా ఈయన మనిషి కొంచెం బాగా ఇదే, అంటే అప్పటి నుంచి కూడా ఈయన అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదురొచ్చిన కొడుకు చనిపోవడంతో ఆ బాధని తట్టుకోలేకపోవడం కూడా ఈయన అనారోగ్యాలకి కారణం అని కూడా చెప్పాలి స్వాతి.